బాబీ గారు డైరెక్ట్ చేసిన బాలగారి డాకు మహారాజ్ మూవీ గురించి మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటే ఎక్కడైనా మనుషులు ఇచ్చే వార్నింగ్ అయితే చూస్తుంటారు. బాల సినిమాకి ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్గా వార్నింగ్ ఇచ్చిందంటే బాలగారి రేంజ్ ఎలాంటిదో మీరే లెక్కేసుకోండి. అసలు ఏమైందంటే బాలయ్యబాబు సినిమాకి అభిమానులు అయితే వెళ్ళుంటారు. సినిమా థియేటర్లో తమనన్న బీజిఎం అలాగే బాలగారి ఎలివేషన్స్కి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే ఏకంగా ఆటోమేటిక్గా అయితే వార్నింగ్ ఇచ్చింది. మీరు స్క్రీన్ పై చూసే విధంగా మెసేజ్ అయితే వచ్చాయన్నమాట అందరికి. బాలగారి మూవీకి వెళ్ళిన ప్రతి థియేటర్లో ఫుల్ రేంజ్ లో అయితే సౌండ్ పెట్టారు. ఎంత సౌండ్ అంటే చెవులు గుయ్యమనేలాగా. మీరు స్క్రీన్ లో చూస్తున్న మెసేజ్ ఏంటంటే నార్మల్ గా మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ లో 62 నుంచి 70 డెసిబుల్ దాకా సౌండ్ అయితే ఉండొచ్చు. ఒకవేళ అంతకు మించి ఎక్కువసేపు సౌండ్ విన్నామంటే ఖచ్చితంగా ఇయర్ ప్రాబ్లం అయితే వస్తుంది. మరి బాలయ్య సినిమాకి థియేటర్ లో ఆల్మోస్ట్ అరౌండ్ 90 డెసిబుల్ వరకు సౌండ్ అయితే రీచ్ అయితే అయ్యింది. ఒకవేళ ఇదే సౌండ్ కొంతసేపు అలాగే కూర్చున్నామంటే ఖచ్చితంగా ఇయరింగ్ ప్రాబ్లం వస్తుందని నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇలాంటి నోటిఫికేషన్ నేను ఇంతవరకు ఏ మూవీ చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి నోటిఫికేషన్ నేను బాలయ్య సినిమాకే చూశాను అనమాట. అలాగే వీరసింహారెడ్డి మూవీ కూడా కొన్ని స్పీకర్లు అయితే కొన్ని థియేటర్ లో పగిలిపోయాయి. ఇది కేవలం బాలయ్య సినిమాకే అనుకుంటా. డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ మొత్తం బాలయ్య ఎలివేషన్స్ కి ఫ్యాన్స్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా బాలయ్య ఫ్యాన్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి జై బాలయ్య అని. మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.